దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికి మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క శుభనామములో వందనాలు. ఇది నాన్న దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాల్లో దేవుని యొక్క అనేకమైన వాగ్దానాలు దేవుడు మనకు చేసి ఉండగా వాటిలో దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉంటానని ఆయన సెలవిచ్చిన మాటలు మనకి ఎంతో బలాన్ని ఇచ్చేవిగా ఉన్నాయి. ఎందుకంటే యేసు క్రీస్తు వారు ఆయనకి పెట్టబడినటువంటి పేరుల్లో ఒక పేరు ఇమ్మానుయేలు అని జ్ఞాపకం చేయబడింది. ఇమ్మానుయేలు అనగా అర్థం ఏంటి? దేవుడు మనకి తోడై ఉన్నాడు అని అర్థం అన్నమాట. దేవుడు మనకి తోడై ఉన్నాడని అర్థం. కనుక దేవుడు మనతో ఉంటానని ఆయన వాగ్దానం చేశాడు. ఆయన వాగ్దానం చేసినటువంటి దేవుడు ఎల్లప్పుడూ కూడా మనతో ఉంటాడు. అందుకనే ఆయనే ప్రభువారే చెప్పినటువంటి చివరి మాటలు ఏంటంటే, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉంటానని చెప్పాడు, మీతో ఉంటానని చెప్పాడు. కనుక మన జీవితాల్లో దేవుని యొక్క తోడన్నది, దేవుని యొక్క సన్నిధి అన్నది, దేవుని యొక్క ప్రసన్నత అనేది మనకెంతో అవసరమని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. ఎందుకంటే దేవుని యొక్క తోడు అనగా, దేవుని యొక్క సన్నిధి అనగా దేవుడు మనతో ఉండటమే. కనుక దేవుని యొక్క సన్నిధి కానీ, దేవుని యొక్క తోడు కానీ మనతో లేకపోతే మన జీవితాల్లో అనేకమైనటువంటి ఇబ్బందులకు గురవుతూ ఉంటాము. కనుక దేవుడు మనతో ఉన్నప్పుడు లేదా ఆయన సన్నిధిని మనతో ఉంచినప్పుడు మనం ఎల్లప్పుడూ కూడా ఆశీర్వించబడతామని దేవుని వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంది. అందుకనే దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నట్లయితే యెషయా గ్రంథమందు 41వ అధ్యాయమందు 10వ వచనంలో, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడును నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన కొరకు ఆయన సన్నిధిని మనతో ఉంచాడని చెప్తున్నాడు. ఆయన సన్నిధి మనతో ఉండటం ద్వారా మనకి మేలు కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది. ఆయన సన్నిధి మనతో లేకపోతే మనం నష్టపోతామని దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. కాబట్టి మనం గమనించినప్పుడు దేవుడు తన ఇశ్రాయేలు అంటే పిలువబడినటువంటి తన పిల్లలతో ఇదే మాదిరిగా ఆయన కూడా జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. కొన్ని పర్యాయాలు దేవుని మాట వినకపోవటం ద్వారా, దేవునికి సంతోషాన్ని కలిగించకపోవటం ద్వారా, దేవునితో మనం సరిగా నడవకపోవటం ద్వారా దేవుడు కూడా తన పిల్లలైనటువంటి ఇశ్రాయేల్ని పరిత్యజించాడు, వాళ్ళు విడిచిపెట్టాడని చెప్తున్నాడు బైబిల్లో. ఇక్కడ మనకి చాలా పర్యాలు మనం చెప్పుకున్నట్లుగా నిర్గమకాండంలో 33వ అధ్యాయం 14వ వచనంలో అక్కడ దేవుడు ఇలాంటి మాటే జ్ఞాపకం చేస్తా వచ్చాడు. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలుగు చేస్తున్నానగా మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మును తోడుకొని పోకుము అని నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును, నీవు మాతో వచ్చుట వలనే కదా, అట్లు మేము అనగా నేను నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజల్లో నుండి ప్రత్యేకించబడుదుమని ఆయనతో చెప్పాను. చాలు. ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ దేవుడు ఇశ్రాయేలుతో రానని చెప్పాడు. ఎందుకంటే వారు దేవుని మీద తిరుగుబాటు చేశారు, దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నారు, దేవుణ్ణి విసిగించారు. కనుక దేవుడు నేను మీతో రాను అని ఆయన సెలవిచ్చినటువంటి మాటలు మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. కనుక దేవుడు రానన్నాడు కనుక వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి అంటే అవి ఎంతో దుర్భరంగాను ఇబ్బందికరంగా ఉంటాయి. అందుకొరకే మోషే ఇక్కడ దేవునితో ఏం చెప్తున్నా అంటే, నీవు మాతో రాకపోతే, నీ సన్నిధి మాతో రాకపోతే మేము ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్తున్నాడు. ఇక్కడ నుంచి వెళ్ళము. ఎందుకంటే అంతకుముందు వారు ఎంతగానో ఆ దేవుని విసిగించారు, వారు ఎంతగానో దేవుని మీద తిరుగుబాటు చేశారు, దేవతలను తమ కొరకు చేసుకొని
దేవుని యొక్క సన్నిధిలో దేవునికి కోపాన్ని పుట్టించారు. అందువలన దేవుడు నా సన్నిధి మీతో రాదు అని చెప్పాడు. దేవుని మీద తిరుగుబాటు చేశారు కాబట్టి నా సన్నిధి మీతో రాదు అని చెప్పాడు. కానీ మోషే దేవుణ్ణి బ్రతిమలాడుకున్నాడు. దేవుని బ్రతిమలాడుకోవడం ద్వారా దేవుడు తిరిగి దేవుని యొక్క ప్రజలైనటువంటి వారితో రావటానికి, ఆయన సన్నిధిని వారితో ఉంచడానికి ఆయన అంగీకరించినట్టుగా మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నమాట. అందుకొరకు ఎప్పుడైతే దేవుడు మనతో వస్తాడో, దేవుని యొక్క సన్నిధి అనేది మనతో ఉంటుందో, మన జీవితాల్లో కొన్ని విషయాల్లో దేవుడు చెప్తా వచ్చాడు కదా, ఇవి మీకు అనుగ్రహిస్తానని చెప్తున్నాడు. దేవుడు మనతో ఉంటే, లేకపోతే ఆయన సన్నిధి మనతో ఉంటే మనకు కలిగేటువంటి మేలు, మనకు కలిగేటువంటి ఆశీర్వాదం ఏదయ్యా అంటే, ఇక్కడే 14వ వచనంలో చెప్పినట్టుగా ఏమన్నాడు అక్కడ, నేను మీకు విశ్రాంతిని చేసేదను అని చెప్తున్నాడు దేవుడు. దేవుని సన్నిధి మనతో ఉంటే ఏమవుతుందట, దేవుడు మనకి విశ్రాంతిని కలుగు చేస్తానంటున్నాడు. దేవుని సన్నిధి లేకపోతే ఎలా ఉంటుంది, విశ్రాంతి అనేది లేదు. ఇప్పటిదాకా వాళ్ళు దేవుని సన్నిధి లేకపోవటం ద్వారా ఐగుప్తు దేశంలో ఎలా ఉన్నారు ఇశ్రాయేలీయులు, వారు విశ్రాంతి లేకుండా ఉన్నారు. వారు అక్కడ ఎంతో వెట్టి జాగ్రత్త చేస్తూ ఉన్నారు. వారికి మరి ఏ యొక్క ఆశీర్వాదం అనేది లేకుండా వారు భయంకరమైనటువంటి ఆ యొక్క శ్రమలో మగ్గిపోతా ఉన్నారు. కారణం ఏంటంటే దేవుని యొక్క సన్నిధి వారితో లేదు. అందుకొరకే దేవుడు ఏం చేశాడు, మోషేను రేపి మోషేను అక్కడి నుంచి బయటకు తరిమి, దేవుడు ఆయన ఒక తర్ఫీదు తీసుకొని వచ్చి, ఆ తర్వాత మోషేను తీసుకొని వచ్చి మోషే ద్వారా ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలును ఏం చేశాడు, ఆయన విడిపించాడు. ఆ విడిపించినప్పుడు ఆ ఇశ్రాయేలు జీవితాలకు ఏమిచ్చాడయ్యా అంటే, నేను మీతో ఉంటే మీకు ఏం కలుగుతుందన్నాడు, విశ్రాంతి అని చెప్పాడు. దేవుడు మనతో ఉన్నప్పుడు, దేవుని సన్నిధి మనతో ఉన్నప్పుడు విశ్రాంతిని కలిగించేవాడు. వారి యొక్క జీవితాలు ఎంతో ప్రయాసలో ఉన్నారు, వారి జీవితాల్లో బానిసత్వంలో ఉన్నారు. కానీ వారికి ఆయన సన్నిధిని ఇచ్చి వారికి విశ్రాంతిని కలుగు చేశాడు అని చెప్తున్నాడు. అదే మాటను యేసు ప్రభువు వారు కూడా మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మత్తయి సువార్త 11:8-9 ప్రయాసపడి భారం మోసుకుంటుంటే సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని చెప్తున్నాడు. ఇక్కడ విశ్రాంతి అనేది ఎలా కలుగుతాయా అంటే, దేవుని సన్నిధి మనతో ఉంటేనే, మనము దేవుని దగ్గరికి వస్తేనే మన జీవితాల్లో విశ్రాంతి అనేది కలుగుతుంది. దేవుని సన్నిధి లేకపోయినా, మనం దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళకపోయినా కానీ దేవుని యొక్క విశ్రాంతి అనేది మనం పొందలేమని చెప్తా వచ్చాడు. అక్కడ విశ్రాంతి లేకుండా వారి జీవితాల్లో ఎంతగానో శ్రమ పడతా వచ్చారు. వారికి ఏమైతే ఆ వెట్టి చాకరీ చేస్తూ ఉన్నారు. వారు విడుదల చేయబడి బయటకు వెళ్ళాలని కోరుకున్నప్పుడు ఫరో ఏం చేశాడు, వారికి ఉన్న శ్రమని అధికం చేశాడు. అంతకుముందు గడ్డిచ్చేవాడు, మరి మట్టినిచ్చేవాడు, మరి కావలసినటువంటి ఆ ముడి సరుకులు ఇచ్చేవాడు వాళ్ళకి. కానీ ఇప్పుడేమన్నాడు, మీరే గడ్డి తెచ్చుకోవాలి, మీరే మట్టి తెచ్చుకోవాలి, మీరే తొక్కాలి, లెక్కకు తగ్గకుండా ఇటుకలను అప్పచెప్పాలని చెప్పాడు. ఆ యొక్క శ్రమ అనేది అధికం చేశాడు. అయితే ఎప్పుడైతే దేవుని సన్నిధి వారికి వచ్చిందో, వారు దేవుని యొక్క సన్నిధిలోనికి రాగలిగారో, వారి జీవితాల్లో ఏం కలిగింది, విశ్రాంతిని దేవుడు ఇచ్చాడని చెప్తున్నాడు. విశ్రాంతిని ఇచ్చాడు, నెమ్మదినిచ్చాడు. కాబట్టి యేసు ప్రభువు చెప్పినట్టుగా ఆయన దగ్గరకు వచ్చే ప్రతి వారికి కూడా దేవుడు విశ్రాంతినిచ్చాడు. ఆ ప్రయాస భారం అనేది దేవుడు తీసివేశాడు. మనం ఎలాంటి ప్రయాసలో ఉన్నప్పటికీ, ఎలాంటి భారం మోసుకున్నప్పటికి కూడా ఆ భారం అంతా ఆయన తీసివేసి మనకు విశ్రాంతినిచ్చేవాడుగా జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. మనం దేవుడు మనతో లేకపోతే విశ్రాంతి అనేది లేదు. దేవుని యొక్క సన్నిధి మనతో లేకపోతే విశ్రాంతి అనేది మనకి లేదు. ఎందుకంటే లోకము ఎంతో ప్రయాసతో కూడినటువంటిది. ఈ లోకం అనేది ఎంతో భయంకరమైనదిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ లోకములో మనకు విశ్రాంతి కావాలంటే దేవుని సన్నిధి మనకు కావాలి. మనం దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళాలి అని ఇక్కడ దేవుడు స్పష్టంగా ఆయన జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనకి సెలవిస్తూ వచ్చాడు. అంతేకాకుండా
దేవుని సన్నిధి మనతో ఉంటే మనకేం కలుగుద్ది అంటే సంతోషం కలుగుద్దని చెప్తున్నాడు. కీర్తన 16లో 11వ వచనంలో చూడండి, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖమును కలుగు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని సన్నిధికి వస్తే ఏం దొరుకుద్దట? సంతోషం కలుగుతుంది. దేవుని సన్నిధిలో ఏముందన్నాడు? నీ సన్నిధిని సంపూర్ణమైనటువంటి సంతోషం కలదు. సంతోషం కావాలంటే మనం ఎక్కడికి రావాలని చెప్తున్నాడు? మనకేం కావాలని చెప్తున్నాడు? దేవుని సన్నిధి కావాలి. దేవుని సన్నిధిలో మనకు సంతోషం దొరుకుతుంది. దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉందని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అదే మాటలో యేసు ప్రభువు కూడా యోహాను సువార్త 14వ అధ్యాయంలో జ్ఞాపకం చేశాడు. నా యొక్క సంతోషాన్ని, నా సమాధానాన్ని నేను మీకు ఇస్తున్నాను. అది ఎలాంటిదయ్యా అంటే కొంచెం కాదు, కానీ సంపూర్ణమైనటువంటి సంతోషాన్ని, సంపూర్ణమైనటువంటి ఆ యొక్క నెమ్మదిని నేను మీకు ఇస్తున్నానని చెప్తా వచ్చాడు. ఆయన సమాధానం ఇస్తున్నానని చెప్తున్నాడు. ఎందుకంటే దేవునితో మనం ఉండటం ద్వారా, దేవుని యొక్క సన్నిధి మనతో ఉండటం ద్వారా మన జీవితాలకి సంతోషం కలుగుద్ది. ఎందుకనంటే ఆయన సన్నిధిలో సంతోషం ఉంది. ఆయన సన్నిధిలో సంతోషం ఉంది. ఆయన దగ్గరకు వచ్చిన వారికి ఆయన సంతోషాన్ని ఇచ్చేవాడు, సమాధానాన్ని ఇచ్చేవాడు. ఆ సమాధానము, సంతోషం అనేది సంపూర్ణముగా ఇచ్చేవాడు ఆయనని జ్ఞాపకం చేస్తున్నాడు. సంపూర్ణమైనటువంటి సంతోషము, సమాధానము దేవుడు మనకు ఇస్తాడు. అందుకే ఆయనకి ఇవ్వబడినటువంటి పేరుల్లో ఆయన ఎలాంటి వాడంట? సమాధాన కర్త అని చెప్తున్నాడు. ఆయన సమాధానకర్త. కనుక మన జీవితాల్లో విశ్రాంతి కావాలన్నా దేవుని సన్నిధి మనకు కావాలి. దేవుని సన్నిధి కావాలంటే మనం దేవుని దగ్గరకే వెళ్ళాలి అన్నాడు. మన జీవితాల్లో సంతోషం కావాలంటే, సమాధానం కావాలంటే దేవుని సన్నిధిలో ఉంది సమాధానము, సంతోషము. ఇప్పుడు అది కావాలంటే మనము దేవుని దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ సంపూర్ణమైన సంతోషాన్ని, ఆయన సంతోషాన్ని మనకిచ్చి మనలను సంతోషపరిచేవాడుగా ఉన్నాడు. ఆయన మనకిచ్చి వాటి ద్వారా మనల్ని ఆయన సంతోషపరుస్తాడు. లేకపోతే మనకి ఎప్పటికి కూడా సంతోషం అనేది దొరకదు. ఈ రోజుల్లో మనం జాగ్రత్తగా గమనిస్తా ఉన్నట్టయితే మన జీవితాల్లో సంతోషంగా ఉన్నామంటే దానికి కారణం ఏంటి తెలుసా? ఏంటి? సంతోషంగా ఉన్నామంటే దేవుని యొక్క సన్నిధే. ఎందుకని? లోకంలో మనం చూస్తే ఎంతో మంది ధనవంతులు ఉన్నారు, ఎంతో మంది గొప్పవారు ఉన్నారు, ఎంతో మంది ఖ్యాతి గడించిన వారు ఉన్నారు. కానీ వారి జీవితాల్లో సమాధానం కానీ సంతోషం కానీ లేవు. ఎన్ని ఉన్నా కానీ ఏ సుఖం అని అంటూ ఉంటారు వాళ్ళు. కానీ దేవుని వాక్యంలో మనకి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు కదా, విస్తారమైన ధనం ఉండటం కంటే కొంచెం కలిగి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అనేది మనకెంతో ఆశీర్వాదం. అది కలిగిన వాడు సంతోషం కలిగి ఉంటాడు. అది కలిగిన వాడు నెమ్మదిని కలిగి ఉంటాడు, సమాధానం కలిగి ఉంటాడు అని చెప్తున్నారు. కాబట్టి మన జీవితాల్లో దేవుని యొక్క సమాధానము, సన్నిధి, లేకపోతే దేవుని యొక్క సంతోషం అనేది, దేవుని యొక్క ఆ నెమ్మది అనేది దేవుడు మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడని చెప్తున్నాడు. కనుక ఆ సమాధానం అనేది దేవుని ద్వారా మనకు ఇవ్వబడతా ఉంది. అదే మాటలు దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలుతో మాట్లాడాడు. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 26వ వచనం మనం చూస్తా ఉంటే, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ప్రకాశింపచేసి నీకు సమాధానము కలుగు చేయును గాక అని జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా అని చెప్పాడండి. దేవుడు అంట ఏం చేస్తాడంట? తన సన్నిధి కాంతిని మన మీద ప్రకాశింపచేసి మనకి సమాధానమును కలుగు చేయును గాక అని ఆశీర్వాదం పలికాడు ఇక్కడ. కాబట్టి మనం సమాధానంగా ఉండాలంటే, మనం సంతోషంగా ఉండాలంటే, మన జీవితాల్లో మరి దేవుని యొక్క సన్నిధి కావాలి. మనం దేవుని దగ్గరికి రావాలి అని చెప్తున్నాడు.
దేవుని దగ్గరకే మనం రావాలి. అప్పుడే దేవుడిచ్చేటువంటి సంతోషము కానీ, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి సంతోషము కానీ, ఆయన దగ్గర దొరికేటువంటి సమాధానం కానీ మనం పొందగలుగుతాము. లేకపోతే ఎప్పటికి కూడా సంతోషం అనేది ఉండదు, సమాధానం అనేది మన జీవితాల్లో ఉండదు అని చెప్తున్నాము. కనుకనే దేవుని యొక్క తోడు లేకపోతే దేవుని యొక్క సన్నిధి అనేది మనకి విశ్రాంతిని, నెమ్మదిని, అలాగే సంతోషాన్ని లేదా సమాధానాన్ని అది అనుగ్రహించేదిగా ఉన్నది. అది అనుగ్రహించి మనల్ని బలపరిచేదిగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. మరొకటి మనం గమనించినట్లయితే దేవుడు కానీ దేవుని సన్నిధి కానీ మనతో ఉంటే ఏమవుతాయా అంటే మన ప్రతి అవసరం కూడా దేవుడు తీరుస్తానని చెప్తున్నాడు. మన అవసరాలన్నీ కూడా దేవుడు తీర్చేవాడు. ఇదే సంఖ్యాకాండంలోనే 11వ అధ్యాయమందు 31వ వచనంలో చూడండి. తరువాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి ఊరేళ్లను రప్పించి పాలెము చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణం అంతా దూరం వరకు భూమి మీద 2 మూరల ఎత్తున వాటిని పడచేసను. హల్లెలూయా. ఏమనంటే ఇక్కడ దేవుడు ఆయన సన్నిధి ఉండడం ద్వారా ఏం చేశాడయ్యా అంటే వాళ్ళకి సమృద్ధినిచ్చాడు. ఇశ్రాయేలు జీవితాల్లో దేవుని సన్నిధి ఉండటం ద్వారా ఏం దొరికిందంటే వాళ్ళకి సమృద్ధి దొరికింది. ఎందుకంటే వాళ్ళు ప్రయాణం అయినప్పుడు ఐగుప్తు దేశంలో నుంచి వాళ్ళు తెచ్చుకున్న ఆహారము అయిపోయింది. ఆ ఆహారం అయిపోగానే దేవుని మీద, మోషే మీద తిరుగుబాటు చేశారు. మా దగ్గర ఉన్న ఆహారం అయిపోయింది, మమ్మల్ని అరణ్యంలో చంపడానికి తీసుకొని వచ్చావా అని దేవుని మీద, మోషే మీద తిరుగుబాటు చేసి సనగటం ప్రారంభించారు. అప్పుడు దేవుడు వారికి ఏమిచ్చాడంట? సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని ఇచ్చాడు అని చెప్తున్నారు. మన్నాను, మొట్టమొదట మన్నాను కురిపించాడు. ఆ మన్నా అనేది కురిపించబడినప్పుడు అది పాలెములో విస్తారంగా కురిపించబడింది. దేవుడు దాన్ని పోగు చేసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తినమన్నాడు. దేవుడు దాన్ని పోగు చేసుకొని వాళ్ళకి ఎలాగైతే అలా తినమని చెప్పాడు. పచ్చిది తినవచ్చు, అదే పచ్చిది కూడా తినేయచ్చు మన్నా. లేదంటే దాన్ని దంచి పెనం మీద కాల్చి నుప్పుల్లో కాల్చి కూడా దానిని తినవచ్చట. అది ఎలా ఉందంటే దాని రుచి మధురముగా ఉందంట, తేనెతో తిన్నట్లుగా ఉందట. లోకములు అన్నిటికంటే కూడా ప్రకృతి సంబంధమైనటువంటి ఆ మాధుర్యాన్ని కలిగింది అది తేనె. తేనె కంటే మధురమైంది, తేనె కంటే రుచి అయింది ఇంకొకటి లేదు. గమనించాలి. అందుకనే దేవుని వాక్యం కూడా జ్ఞాపకం చేసుకున్న దేవుడు అది ఎలాంటిదయ్యా అంటే దేవుని వాక్యం అనేది తేనె కంటేను చుంట తేనె దారుల కంటే కూడా అది మధురమైంది. అది మధురమైనటువంటిది. ఆ వాక్యం అనేది దేవుని సన్నిధి. ఎందుకని ఆది యందు వాక్యం ఉంది, వాక్యం దేవుని దగ్గర ఉంది, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యం అంటే దేవుడే గనక ఆయన మనతో ఉన్నప్పుడు, ఆ వాక్యం మనతో ఉన్నప్పుడు మన జీవితాల్లో ఏం కలుగుతుందట? ప్రతి అవసరం కూడా తీర్చబడుతుంది. దేవుడు వాళ్ళకి సమృద్ధి అయిన మన్నాన్ని ఇచ్చాడు వాళ్ళకి మొట్టమొదట. అప్పుడు మళ్ళా దేవుడు సమృద్ధిని ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఊరేళ్ల పిట్టలు ఇచ్చాడు. ఊరేళ్ల పిట్టలు ఇచ్చాడు. సమృద్ధి అయిపోయింది. ఎంత సమృద్ధి ఇచ్చాడా దేవుడు అంటే వాళ్ళు తింటా ఉంటే ఏమైందట? తిని తిని ఎక్కువైపోయి వాళ్ళ నాసికారంధ్రాల్లో ఉన్న ముక్కుల్లో నుంచి, నోట్లో నుంచి బయటికి అవి వచ్చేసినట్ట. అంత ఎక్కువగా ఇచ్చాడు దేవుడు. అలాగే నీరు లేకుండా ఉన్నప్పుడు ఆ బండలో ఉంచి జలాలను ఇచ్చాడు. ఎందుకు? దేవుడు అని చెప్పాడు, ఇదిగో నీకు ఎదురుగా ఉన్న అక్క ఓరేపు బండ మీద నేను ఉంటాను, నువ్వు వచ్చి ఆ బండతో మాట్లాడి ఒక దెబ్బ కొట్టుదానని చెప్పాడు. అక్కడ మోషే వెళ్ళి ఆ బండను కొట్టినప్పుడు ఏమైంది? ఆ బండ 2గా చీలి అందులో నుంచి ప్రవాహాలు వచ్చినాయట. వాళ్ళ అవసరాలను దేవుడు తీర్చాడని చెప్తున్నాడు. మనకి ఏ అవసరం ఉన్నా సరే దేవుడు మనతో ఉంటే మన అవసరం తీర్చబడుతుంది.
దేవుడు మనతో ఉంటే, ఆయన సన్నిధి మనతో ఉంటే మన అక్కర్లను కూడా తీర్చబడతాయి. మన అక్కర్లను తీర్చబడతాయి. అందుకని ఫిలిప్పీ పత్రిక 4:19 కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. హల్లెలూయా. ఆయన మహిమలో మన ప్రతి అవసరాన్ని దేవుడు తీర్చేవాడుగా ఉన్నాడు. ఆయన మహిమ అంటే ఏంటి? ఆయన సన్నిధి. ఆయన మహిమ అంటే ఆయన సన్నిధి. ఆయనంటే ఆయన సన్నిధి. కనుక ఆయన సన్నిధిలో మనకి దేవుడు సమృద్ధినిచ్చేవాడు. ప్రతి అవసరాన్ని మనకి దేవుడు తీర్చేవాడని జ్ఞాపకం చేస్తున్నాడు. మన అక్కర్లని ఆయన తీర్చేవాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధి అనేది మనకి ఎంతో అవసరమని జ్ఞాపకం చేస్తున్నాం. దేవుని యొక్క సన్నిధి లేదా దేవుని యొక్క తోడు మనతో ఉంటే మనకు రక్షణ కలుగుతుంది. మన శత్రువుల చేతిలో ఉంచి దేవుడు మనల్ని రక్షించేవాడు, విడిపించేవాడుగా ఉన్నాడు. సంఖ్యాకాండము 10:9 మిమ్మును బాధించు శత్రువులకు విరోధముగా మీ దేశములో యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఆ బూరలు ఆర్భాటముగా ఊదవలెను. అప్పుడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువుల నుండి రక్షింపబడుదురు. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు దేవుడు ఇక్కడ? ఎప్పుడైతే మన జీవితాల్లో భయం ఉందో, ఎప్పుడైతే శత్రువు మనల్ని వెంటాడుతున్నాడో, ఎప్పుడైతే మనకి ఇబ్బంది కలుగుతా ఉందో, మన జీవితాల్లో ఎప్పుడైతే నెమ్మదనేది అంటే సహాయత లేకుండా ఉంటామో, అప్పుడు ఏం చేయాలంట? ఇశ్రాయేలుకి దేవుడు ఏం చెప్పాడంటే, దేవుడు వాళ్ళకు ఒక సంకేతాన్ని ఇచ్చాడు. ఆ సంకేతం ఏంటి? ఆ బూరలు తీసుకొని వాళ్ళు ఏం చేయాలి? ఆర్భాటముతో ఊదాలట. ఏం జరుగుద్ది అన్నాడు? మీ దేవుడైన యెహోవా సన్నిధి మీరు జ్ఞాపకములకు వచ్చి మీ శత్రువుల నుండి రక్షింపబడుదురు. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో దేవుడు కొన్ని బూరలు ఇచ్చాడు యాజకులకి. ఆ బూరలు దేనికి ఇచ్చాడయ్యా అంటే దేవుని దగ్గర వాటిని ఊదటానికి ఇచ్చాడు. ఎలాగా? అవి ఏంటంటే అనేకమైనటువంటి సంకేతాలు ఇచ్చాడు. వాటిలో ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఊదమని చెప్పాడు. అయితే ఇక్కడ దేవుడు చెప్పింది ఏంటంటే ఆర్భాటముగా ఊదాలి. ఆర్భాటంతో ఊస్తే ఏమవుతుందట? ఆ శబ్దము దేవుని చెవిలో పడుతుంది. ఆ శబ్దము దేవుని చెవిలో పడినప్పుడు దేవుడు ఆయన సన్నిధి అక్కడ ఉంచి వారి శత్రువుల చేతిలోంచి ఆయన విడిపించేవాడు. ఆయన శత్రువుల చేతిలో నుంచి విడిపించేవాడు. అలాగే అనేక పర్యాయాలు ఇశ్రాయేళ్ల జీవితాల్లో వారి శత్రువుల దగ్గర నుంచి దేవుడు వాళ్ళని విడిపించాడు. ఆర్భాటముతో బూర ఊదినప్పుడు దేవుడు వాళ్ళని విడిపించాడు అని జ్ఞాపకం చేస్తున్నాం. ఆ విడిపించి వాళ్ళకి సంరక్షణ ఇచ్చాడు. కీర్తనలో చూడండి, 31వ కీర్తన 20వ వచనంలో మనుషుల యొక్క కపటోపాయములు వారికి అంటకుండా ఆయన సన్నిధిలో దాస్తా ఉన్నాడు కదా. ఆయన సన్నిధిలో దాస్తా ఉన్నాడు. అంటే దేవుని సన్నిధి మనతో ఉంటే, ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు మన శత్రువుల నుంచి మనం కాపాడాడు. ఇశ్రాయేలు 40 సంవత్సరాలు పగలు మేఘస్తంభం లాగా, రాత్రి అగ్నిస్తంభం లాగా వాళ్ళని కాపాడుతూ వచ్చాడు. ఆయన రెక్కలు చాచి వారిని దాచి కాపాడాడని చెప్తున్నాడు. ఫరో సైన్యము వాళ్ళని వెంటాడుతూ ఉన్నప్పుడు, వారు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు, ఆ ఎర్ర సముద్రం ఎదురుగా వెనకాల ఫరో సైన్యం ఉన్నప్పుడు మోషే కేకలు వేసి దేవునికి ఆర్భాటం చేసినప్పుడు ఏమైంది? అగ్ని మేఘము, మేఘ స్తంభం వచ్చి ఇశ్రాయేలుకి ఫరో సైన్యానికి మధ్యలో నిలిచింది. నిలిచినప్పుడు ఏమైందట? ఇశ్రాయేలులో
తెరవబడ్డటువంటి దారి చేయబడ్డటువంటి ఎర్ర సముద్రంలో నుంచి వారు దాటి వెళ్ళే వరకు ఆ అగ్ని స్తంభము వారికి వీరికి మధ్యలో అడ్డుగా ఉండి కాపాడుతూ ఉంది. వారు అందులోకి వెళ్ళాలని చూశారు, ముందుకెళ్తా ఉంటే ఆ అగ్నిని తాకలేకపోతా ఉంటాయి. ఆ యొక్క సైన్యం అంటారు కదా, అయ్యో వద్దు అది దేవుని యొక్క అగ్ని, ఇశ్రాయేలు యొక్క దేవుని అగ్ని అది. మనం దాన్ని దాటజాలమని చెప్తాం. ఎందుకనంటే శత్రువుల చేతిలో నుంచి విడిపించేవాడు ఆయన సన్నిధి మనతో ఉంటే మనం విడిపించబడతాము. ఇశ్రాయేలీయులు ఆయి అనేటువంటి ఊరి మీదకి వెళ్ళారు. ఆ ఆయి అనే ఊరు అనేది చాలా చిన్నది, 3000 మంది ప్రజలు జీవించేది, 3000 మంది ఉన్నటువంటి పట్టణం అది, చిన్న ఊరు అది, పల్లె. ఆ ఊరి మీదకి 30,000 మందిని తీసుకుని వెళ్ళారు. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు ఏమైంది తెలుసా, దేవుడు లేకుండా, దేవుని దగ్గర విచారణ చేయకుండా, వాళ్ళు దేవుని సన్నిధి వాళ్ళతో లేకుండా వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు సుమారుగా 36 మంది ఎంతమందో అక్కడ సంహరించబడ్డారు. 30,000 మంది పోయి 3,000 మందిని జయించలేకపోయారు. కారణం ఏంటి? దేవుని సన్నిధి లేదు, దేవుడు వాళ్ళతో లేడు. ఆ తర్వాత దేవుడు వాళ్ళతో ఉన్నప్పుడు, దేవుని దగ్గర విచారం చేస్తున్నప్పుడు దేవుని సన్నిధితో వెళ్ళి ఆ చిన్న ఆ ఊరిని నాశనం చేశారు. కారణం ఏంటంటే దేవుడు సంరక్షించేవాడు, దేవుడు రక్షించేవాడు, దేవుడు కాపాడేవాడు. శత్రువుల చేతిలో ఉంచి ఆయన మనల్ని విడిపించేవాడు. మీరు రాజుల గ్రంథాలు చదవండి, బైబిల్లో రాజుల గ్రంథాలు ఉంటాయి. అందులో చదువుతూ ఉంటే శత్రువులు ఇశ్రాయేలు మీదకి లేదా యూదా వారి మీదకి వచ్చినప్పుడు దేవుడు వాళ్ళని ఎలాగ విమోచించాడు, ఎలాగా వాళ్ళని తప్పించాడో మనకు కనపడతా ఉంటుంది. ఆయన ఎలాగా తప్పించాడా అంటే, అక్కడ వాళ్ళు ఇశ్రాయేలీయులు లేకపోతే యూదా వారు యుద్ధం చేయకుండానే అక్కడ శబ్దాన్ని కలుగు చేశాడు, ఉరుములు మెరుపులు కలిగించాడు. వాళ్ళ చేత గుంటలు తవ్వించినప్పుడు ఆ గుంటల్లో నీళ్లను రప్పించి రాత్రికి రాత్రే ఆ ఉదయాన్నే సూర్యుడు ప్రకాశించేటప్పుడు ఆ గుంటల్లో ఉన్న నీళ్ల మీద సూర్యుడు వెలుగుపడి అది తలతలా మెరుస్తూ గొప్ప సైన్యంలాగా కనపడి పారిపోయారు అందరూ. కాబట్టి దేవుని సన్నిధి, దేవుడు మనతో ఉంటే మన శత్రువుల నుంచి ఆయన కాపాడతాడు, మన విరోధుల నుంచి ఆయన కాపాడతాడు, మనకు కలిగే ప్రతి ఇబ్బందిలో నుంచి, ప్రమాదంలో నుంచి, అపాయంలో నుంచి మనం రక్షించి మనల్ని సంరక్షించేవాడుగా ఉన్నాడని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన మనల్ని సంరక్షించి కాపాడే దేవుడుగా ఉన్నట్లుగా దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకు సెలవిస్తూ వచ్చాడు. కనుక మనము దేవుడు లేకపోతే దేవుని సన్నిధిని కలిగిన వారంగా ఉండాలి ఎల్లప్పుడూ. ఆ దేవుని కానీ దేవుని సన్నిధి కానీ మనతో లేకపోతే మన జీవితాల్లో ఎంతో నష్టపోతాము. అది ఉంటేనే ఘనత కలుగుతుంది, అది ఉంటేనే మన జీవితాల్లో ఉల్లాసం కలుగుతుందని చెప్తున్నాడు. దేవుడు లేకపోయినా, దేవుని సన్నిధి లేకపోయినా మనకి ఘనత అనేది కానీ, ప్రభావం అనేది కానీ, ఉల్లాసం అనేది కానీ ఉండదు. అయితే ఎప్పుడైతే దేవుడు కానీ దేవుని సన్నిధి కానీ ఇశ్రాయేలుతో వచ్చిందో వాళ్ళకి ఘనత కలిగింది, వాళ్ళ జీవితాల్లో ప్రభావాన్ని చూశారు, వాళ్ళ జీవితాల్లో ఉల్లాసాన్ని చూశారు. ఇతరులు ఫిలిస్తీయులు, ఐగుప్తీయులు, అమోరీలు ఇలా అనేక మంది వాళ్ళ మీదకు వచ్చినప్పుడు వాళ్ళతో దేవుని సన్నిధి ఉండటం ద్వారా, దేవుని ప్రభావం ఉండటం ద్వారా ఏమైందట, వాళ్ళకి శత్రువులు ఓడిపోయి ఘనత ఇచ్చారు. ఎరుకో దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఎరుకో గోడలను ఏం చేశాడు, కూల్చివేశాడు. అప్పుడు ఘనత కలిగింది. కనుక అప్పుడు ఆ దేవుని బిడ్డలారా, మనము దేవునితో ఉండాలి, దేవుని యొక్క సన్నిధి మనతో ఉండాలి. మనం దేవునితో లేకపోయినా, దేవుని సన్నిధి మనతో లేకపోయినా
మన జీవితాలు చాలా ఇబ్బంది పడిపోతాం, మనకెంతో నష్టం కలుగుద్ది, మనం ఎంతో ఇరుకులో పడినటువంటి వారంగా అవుతాము. అయితే ఎప్పుడైతే దేవుడు కానీ దేవుని సన్నిధి కానీ మనతో ఉంటుందో మనకి విశ్రాంతిని దేవుడు ఇస్తానని చెప్పాడు. ఆయన సన్నిధిలో విశ్రాంతి ఉంది, ఆయన సన్నిధిలో సంతోషం ఉంది. ఆయన సన్నిధిలో సంతోషం విశ్రాంతి మాత్రమే కాదు, కానీ ఆయన మన ప్రతి అవసరాన్ని తీర్చేవాడు, సమృద్ధినిచ్చేవాడు, మన శత్రువుల చేతిలోంచి మనల్ని విడిపించేవాడు, మనల్ని భద్రపరిచి మనకి సమాధానాన్ని ఇచ్చేవాడు. ఆయన మనతో ఉండటం ద్వారా ఘనత ప్రభావాలు మనకు కలుగుతాయి అని చెప్పంటే ఉల్లాసాన్ని కలుగు చేస్తానని దేవుడు జ్ఞాపకం చేస్తుంది. కనుక మనము ఒంటరిగా ఉన్నట్లయితే, మనము దేవుడు లేకుండా ఉన్నట్లయితే, ఆయన సన్నిధిని మనం కలిగి ఉండలేకపోయినట్లయితే మనం ఎంతో ఇబ్బంది పడతాం. కానీ ఆయన సన్నిధి మనతో ఉందంటే, ఆయన మనతో ఉన్నాడంటే ఇవన్నీ కూడా మనకి కలుగుతాయి. కాబట్టి ఈరోజు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చానని మోషేతో చెప్పిన దేవుడే యెహోషువతో కూడా చెప్పాడు. మోషే చనిపోయిన తర్వాత యెహోషువతో చెప్పాడు, యెహోషువకి మోషేకి తోడుగా ఉన్నట్లుగా నేను నీకు తోడుగా ఉంటానని చెప్పాడు. అదే దేవుడు మనతో కూడా చెప్తున్నాడు, ఇదిగో నేను మీకు తోడుగా ఉంటాను, యుగ సమాప్తి వరకు నేను మీతోనే ఉంటానని చెప్పాడు. ఆయన పేరే ఇమ్మానుయేలు. ఆయన మనతో ఉన్నాడు కనుక మన జీవితాల్లో ఏ భయము లేకుండా, ఏ కొరత లేకుండా మనము దేవునితో ముందుకు నడిచి ఆయన ద్వారా ఆ ఆశీర్వాదాలు మనం పొందాలని దేవుడు మనల్ని కోరుకుంటా ఉన్నాడు. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి నడిపించేటట్లుగా ప్రభు పాదాల దగ్గర మనం ప్రార్థన చేసుకుందాం.